ఇక ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లులు చెల్లింపున గ్రీన్ సిగ్నల్. రేపు ఒక్క 2 డిఏలు ఇవ్వండి, ఒక 2 డిఏలు అన్ని కనీసం ఒకటని కాకుండా. రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం, ఒక డిఏకు సుముఖం, 2వ డిఏపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నిటిపైన సానుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత, రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ. యువ వికాసంపై చర్చించనున్న మంత్రిమండలి. ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీపైనే ఉండే అవకాశం ఉందట. ఇక ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల ఈ అన్ని క్వశ్చన్ మార్కులతో ఇస్తుందా, చేస్తుందా. ఇక కోర్ అర్బన్ రీజియన్కు ప్రత్యేక పాలసీ, చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ అభివృద్ధికి రూపకల్పన. అధికారులకు సీఎం ఆదేశాలు. వర్షాకాల సన్నద్ధత లేదు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏజ్ పెంచేది కూడా తగ్గేది. ఏజ్ పెంచకూరి ఉద్యోగస్తుల ఏజీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు 2020 మళ్ళీ పెంచాలి, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ వచ్చుడు కాదన్న. ఇది ఎంత మోసం. కేసీఆర్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన దక్షుడు చేసిన మోసం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఫస్ట్ 58 ఏళ్ళకి రిటైర్మెంట్, 57 ఉండే, 57 57 ఏళ్ళ 58 ఉండే, 58 ప్లస్ 3 అవును 61 అయింది, 58. 58 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండే. ఇక్కడ ఉద్యోగస్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు రిటైర్ అయితే, సపోజ్ వీళ్ళు 2015లో రిటైర్ అయ్యారు అనుకో, 2015లో రిటైర్ అయితే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కలిసి 1 కోటి రూపాయలు వస్తున్నాయి అనుకో, అన్ని కలిసి 1 కోటి రూపాయలు. అయితే వీళ్ళకి ఇక్కడ రిటైర్మెంట్ చేయకుండా 10,000 మంది రిటైర్ అయితే 10,000 కోట్లు అయితే ఇక్కడ వీళ్ళని రిటైర్ చేయకుండా ఉద్యోగస్తులు గమనించాలి. 2016లో చేయించిండు వీళ్ళతో పని, 2017లో చేయించిండు, 2018లో కూడా వీళ్ళతో పని చేయించుడు. ఇక్కడ రిటైర్ కావాలి ఆయన. విషయం ఏంటంటే, ఈయనకు ఇప్పుడు రిటైర్ అయితే 1 కోటి రూపాయలు వచ్చేది. ఈ 1 కోటి రూపాయలకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ పెట్టుకో, ఏనైతే 2 లక్షలు 2 లక్షల రూపాయలు ఈయనకు నెలకు ఉత్తగొచ్చేటి. ఈయన జీతం నెలకు 1,50,000 ఉంటుంది అనుకో. అవును 75,000 వస్తుండే సగం. ఆగు, ఈయన ఇంట్రెస్ట్ పైసలకేనే 1,50,000 ఇచ్చి 50 ఏది ఇంకొక 50,000 రూపాయలు జేబులు వేసుకుంది సర్కారు. ఇట్లా వీళ్ళ ఇంట్రెస్ట్ పైసలే జీతాలకు ఇచ్చుకుంటూ వచ్చింది తప్ప వాళ్ళకి దక్కింది ఏం లేదు. వాళ్ళు వాస్తవానికి అప్పుడు రిటైర్డ్ అయితే అవన్నీ వచ్చేటి. పైగా బెనిఫిట్స్ అన్నీ బకాయిలుగా మారిపోయినాయి. చాలా మంది కోరుకుంటున్నారు అసలు యాక్చువల్గా ఏంది లీడర్లు కోరుకుంటున్నారట. లీడర్లు ఎందుకు కోరుకుంటారంటే, ఇప్పుడు టీచర్ లీడర్లు ఉంటారు, వాళ్ళు కొంతమంది ఎందుకు కోరుకుంటారంటే మళ్ళా వాళ్ళు తిరగొచ్చు, లీడర్లకు కొనసాగొచ్చు అని. ఎర్రగడ్డ ఆసుపత్రి రోగులకు కలుషిత ఆహారం, 71 మందికి అస్వస్థత, ఒకరి మృతి. వాస్తవానికి వాళ్ళు ఎందుకు ఉండాలన్నా నిరుద్యోగులకు అన్యాయం. శంకర్ తేకులాడు, నిరుద్యోగులను ఒకసారి గుర్తించండి, జాబ్ క్యాలెండర్ గురించి 100% మాట్లాడదాం. మేము మాట్లాడు కాదు, మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా 42% ఏందో తేలాలి కదా. బీసీలకు దక్కాల్సిన 42% వాటా సంగతి ఏందో తేలాలి. మేము ఇప్పుడు కొట్లాడేమో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం చేయాలా? ఎవరి కోసం కొట్లాడి? వాళ్ళకి ఇవ్వడానికి కొట్లాడాలి. ఇగో ఈయన దేవి గారు అడుగుతా ఉన్నారు, ఇది దేవి గారిది ఇంకా మళ్ళీ రాని ఎక్కువ. 1000 సార్లు చెప్పిన, మండల్లో మాట్లాడిన, బట్టి విక్రమార్క గారికి చెప్పిన, ప్రభుత్వం మాట ఏం రోజు అదే చేయన్నా అమ్మ? రోజు కాదు, ఎన్నిసార్లు మాట్లాడినా, నేను మాట్లాడిన సార్లు ఎవడన్నా మాట్లాడినా ఆర్టిజన్ల గురించి? కుద్దు బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిరో చెప్పి, అది కుదరది చేయనంటున్నాని చెప్పి ఆయన ఆఫీస్కి పోయి కూర్చోరి. ఎర్రగడ్డ ఆసుపత్రి రోగుల కలుషిత ఆహారం, 71 మందికి అస్వస్థత, నా సాయశక్తిలో కృషి చేస్తున్నా దాని గురించి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.